చేద్దామా అన్నట్టుగా, వాళ్ళ కోరిక తీరుద్దామా అన్నట్టుగా, రాబోయేటువంటి రోజుల్లో కావలసినటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడా రామలక్ష్మణులు ఇరువురికి కూడా ఇద్దాము అన్నట్టుగా విశ్వామిత్రుడు మహర్షి వారు వస్తున్నారు వాళ్ళ దగ్గరికి. ఎప్పుడైతే విశ్వామిత్రుడు వస్తున్నాడో సాధారణంగా ఆహ్వానించాడు దశరథ మహారాజు గారు. ఆహ్వానిస్తూ కూర్చునే వస్తాడండి. వెంటనే ముగ్గురు భార్యల్ని పిలిచాడు. ఒక ఆవిడేమో మంచి బంగారు పాత్రలో పన్నీరుని తీసుకొచ్చింది, ఒక ఆవిడ పెద్ద బంగారు పళ్ళాన్ని తీసుకొచ్చింది, ఒక ఆవిడ పువ్వులు పత్రాలు పుష్పాలు అన్నీ కూడా తీసుకుని వచ్చింది. వెంటనే ఆయన ఒక ఆసనం మీద కూర్చోబెట్టారు, కాళ్ళు కడిగారు. చక్కగా కడిగినటువంటి కాళ్ళ యొక్క ఆ తీర్థాన్ని నెత్తిని చల్లుకున్నారు. అది పూర్వకాలంలో. ఈ రోజుల్లో కాళ్ళు కడుక్కోవడానికి అంటే అక్కడ పంపు ఉందండి కాళ్ళు కడుక్కోండి అంటున్నారు. పూర్వకాలంలో ఎవరైనా మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మనమే వాళ్ళ కాళ్ళు కడగాలి, పాద ప్రక్షాళన చేయాలి, కడిగినటువంటి నీటిని మనం నెత్తిన చల్లుకోవాలి. ఏమవుతుంది దానివల్ల? వాళ్ళ పాద స్పర్శ తగిలితే చాలు. ఊరికనే ముట్టుకొనిస్తారా వాళ్ళ కాళ్ళు? పెద్దవాళ్ళు ఎవరు ఊరికనే కాళ్ళు ముట్టుకోనివ్వరు. ఎందుకంటే వాళ్ళు అనేక రకాలైన అనుష్ఠానాలు చేసుకుంటూ ఉంటారు, తపస్సులు చేస్తూ ఉంటారు, యజ్ఞ యాగాదులన్నీ చేస్తూ ఉంటారు. అందుకని ఊరికనే వాళ్ళు ముట్టుకుంటారా? ఈ యొక్క తపనతోటి ఆయన పాద ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కాళ్ళు ముట్టుకుంటే చాలు. అదే ఆశీర్వచనం. తర్వాత వాళ్ళు అనేక రకాలైనటువంటి పుణ్యక్షేత్ర సందర్శనం చేసి వస్తూ ఉంటారు. వాళ్ళ పాద ధూళిలో వాళ్ళు ఆ పుణ్యక్షేత్ర సందర్శనం చేసినటువంటి పుణ్యం ఉంటుంది. అది మనం నిత్యం చదువుకుంటే ఆ పుణ్యక్షేత్ర సందర్శన యొక్క ఫలితం కూడా మనకి దక్కే కూడా అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు అలా కాకుండా ఏమంటే అక్కడ పంపు ఉందండి, ఇక్కడ అది ఉందండి, అది ఉందండి, కాడు కడుక్కోండి, ఆయన తర్వాత మా ఇంట్లో అటువంటి ఆచారాలు ఏం లేవండి అంటున్నారు, తీసుకుపోతున్నారు. లోపలికి ఎక్కడికో తీసుకుపోతున్నారు. కాడు కడుక్కునే పని లేదు. పూర్వకాలంలో అవన్నీ వ్యంగ్యాస్త్రంగా వెళ్తే అనేక రకాలు వెళ్ళచ్చు. పాద ప్రక్షాళన చేశారు. ఆయనకి చక్కగా పూజా పురస్కారాలన్నీ కూడా పూర్తి చేసి తన ఆసనం ఎప్పుడైతే తను సింహాసనం మీద కూర్చుంటాడో ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి పక్కన వినాయకుడితో చేతులు కట్టుకుని నిలబడ్డాడు దశరథ మహారాజు గారు. మన వినాయకుడి ఆనందపడినటువంటి ఆ యొక్క విశ్వామిత్ర మహర్షి దశరథ కుశలమేనా అని అడిగాడు. అలా బాగున్నాను స్వామి, పర్వాలేదు, బాగానే ఉన్నాను, నేను అద్దా ఉన్నాను. ఆ ఏమిటి పుత్రోత్సాహం కలిగిందటగా? ఒక్కళ్ళు కాదు స్వామి, ఇద్దరు కాదు స్వామి, నలుగురు కుమారులు జన్మించారు. ఆహా, అలాగా మీ పిల్లల్ని చూద్దామని వచ్చారు అయ్యా అన్నట్టు విశ్వామిత్రుడు చాలా ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి పిల్లల్ని చూపిస్తానని, పర్వాలేదు, మేము ఊరకరాలు మహానుభావులు కదా, మీరు మా రాజ్యానికి వచ్చినట్టు విషయం ఏమన్నా చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అంటూ అన్నాడు. దశరథ మహారాజు ఆయన రఘువంశంలో పుట్టినటువంటి మహారాజులు ఆడినటువంటి మాట తప్పనటువంటి వాడు. వాళ్ళందరూ కూడా ఒక మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా సరే తప్పదు. అందుకోసమే మనకి రఘువంశంలో బలిచక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు పూర్వకాలంలో. ఆ తర్వాత ఏమో మనకి అందరూ బాగా సత్యానికి ప్రతీకైనటువంటి సత్య హరిశ్చంద్రుడు ఉన్నాడు. ఆయన వాళ్ళందరూ వంశంలోంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఎంతో ఆనందంగా శక్తిగా ఉండి దశరథ మహారాజు మాటిచ్చేటప్పటికీ అప్పుడు అడుగుతున్నట్ట, దశరథ, లోక కళ్యాణార్థం నేను ఒక శాంతి యాగం చేద్దాం అనుకుంటున్నాను. అయ్యో స్వామి, మీరు యాగం చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారు? నా ఆశ్రమంలో చేస్తున్నారు. ఓహో, మీ ఆశ్రమంలో చేస్తున్నారా? మరి యాగానికి కావాల్సినటువంటి ఏమన్నా కావాలా మీకు? ఏమన్నా వచ్చినటువంటి ఋత్వికులకి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలంటే గోవులు, ఏమన్నా భూములు, ఏమన్నా దానాలు కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను. పోనీ ఇంకేమన్నా వాళ్ళకి కావాల్సినటువంటి షడ్రసోపేతమైనటువంటి భోజన ఏర్పాట్లు ఏమన్నా చేయించమంటారా? నాకు తెలియక అవన్నీ కాదయ్యా, నా యొక్క యాగాన్ని విఘ్నం చేయడానికి కొంతమంది రాక్షసులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాక్షసుల యొక్క ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి నీ సహాయార్థినై వచ్చాను. అలాగా స్వామి. వెంటనే సుమంత్రుడిని, అక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా పిలిచాడు. విశ్వామిత్రుల వారి యాగాన్ని ఎవరో విధ్వంసం చేస్తున్నారట, వాళ్ళతో యుద్ధానికి పదండి, సైన్యాన్ని సిద్ధం చేయండి అంటున్నాడు దశరథ మహారాజు గారు. అదే నీతో పని లేదయ్యా, ముసలోడం అయిపోయావు. ఒకటా రెండా మూడా? మొన్న ఎవరో చెప్పారు 60,000 సంవత్సరాలు వచ్చాయిగా నీకు, నాకు తెలియందా? అవునా కదా? 60,000 సంవత్సరాల తర్వాత పుత్రకామేష్టి యాగం చేస్తే నువ్వు 9 పిల్లలు పుట్టారు, అది నాకు తెలియందా? అది కాదు కాదు కాదు, నా యొక్క యాగాన్ని విఘ్నం చేసేటువంటి రాక్షసుల యొక్క మదమడచడానికి ఒక్కడు కావాలన్నా. ఎవరు కావాలి? నీ పెద్ద కుమారుడు అయినటువంటి రామచంద్రమూర్తి కావాలి. పెద్ద బండరాయి నెత్తి మీద పడినట్టుగా కుక్క కూలిపోయాడు దశరథ మహారాజు. అలా లేచి అన్నాడు, స్వామి స్వామి స్వామి, నా పిల్లవాడికి ఏమన్నా 25 ఏళ్ళ 30 ఏళ్ళ, ఏమన్నా పోనీ విలువిద్యల్లో అన్ని విద్యల్లో బాగా ఆరితేరాడా?
అవన్నీ ఏమీ చేయలేదు కదా, అవన్నీ ఏమి చేయలేదు కదా. మా చిన్న పిల్లవాడు 13-14 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి మా పిల్లవాడిని రాక్షసుల దగ్గరికి పంపించడంలో ఏమైనా న్యాయంగా ఉందా? నేను వస్తాను. అలా కాదయ్యా, నీ రాముడిని పంపిస్తే పంపించు, లేకపోతే నీతో పని లేదు అన్నట్టు అన్నోటప్పటికీ నా వల్ల కాదన్నాడు దశరథ మహారాజు. ఆడిన మాట తప్పుతావా నువ్వు అంటే, రఘువంశంలో పుట్టి ఆడిన మాట తప్పును అని శపథం చేసి రఘువంశానికి మచ్చ తీసుకొస్తావా నువ్వు? అయితే ఒక పని చేయి, నేను రాముణ్ణి ఎందుకు పంపించమంటున్నానో నీకు తెలియకపోవచ్చు. నీ కురగురు అయినటువంటి వశిష్ఠుని పిలు అంటే దశరథుడు అనుకున్నట్ట. అతను వశిష్ఠ మహాముని మీద కోపంతోటే కదా విశ్వామిత్రుడు తపస్సు చేశాడు. వాళ్ళకి ఇద్దరికి పడదు కదా. పడకపోతే విశ్వామిత్రుడి యొక్క తను చేసేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా నా గురువు అయినటువంటి వశిష్ఠ మహాముని తప్పకుండా ఒప్పుకోడు. సత్యం ఒప్పుకునే పనే. కాబట్టి తప్పకుండా నేను మా వశిష్ఠ మహాముని వారిని అడుగుతాను అనుకున్నాడు. వెంటనే వెళ్ళి గురువుగారు విశ్వామిత్రుల వారు ఏదో అంటున్నాడు, చిన్నపిల్లవాడు అన్నటువంటి నా రాముడిని పంపించమంటున్నారు అన్నాడు. చూడండి ఎంత బాగా పెద్దలు ఉన్నారు కాబట్టి అనుకుంటున్నా, మీకు తెలియని విషయాలు కాదు. ఆయన అన్నట్ట, నువ్వు ఆడినటువంటి మాట తప్పావు కాబట్టి వడ్డీ కూడా కలుపుకోవాల్సి వస్తుంది. అదేమిటి స్వామి వడ్డీ కలుపుకోవడం ఏమిటి? వడ్డీగా అంటే ఒక పని చేయి, రాముడితో పాటు లక్ష్మణుని కూడా పంపించమన్నట్ట. ఇది ఎక్కడ గొడవండి బాబు, గొంతులో వెలకే బండిట్టు అయిపోయింది దశరథ మహారాజు గారికి. సరే పంపిస్తాను. అప్పుడు సర్వాభరణాలన్నీ కూడా అలంకరించి రామ లక్ష్మణుని ఇరువురు కూడా ఏమండి ఇది అది వినాల్సింది. దశరథ మహారాజు వెళ్ళి గురువుగారికి నమస్కరించమన్నట్ట. వెళ్ళి నమస్కారం చేశారు. పూర్వకాలంలో అయితే ఎవరన్నా కనబడితే అయ్యా గురువుగారు నమస్కారం అండి అనేవారు. మనకి మనుశాస్త్రం అని ఒకటి ఉంది. ఇప్పుడు అందరూ హాయ్, అది కూడా పోయింది. ఊ ఊ అది కూడా పోయింది. ఎవరన్నా కనపడితే అదే ఒక ఆయన అన్నాడు, ఆశ్రమం కాబట్టి పాడకూడదేమో కానీ, ఒక ఆయన నీ మనసులో ఏముందో నాకు తెలుసు, నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు అని అనుకుంటున్నా. తెలియకపోతే ఏమైందిట ఇది. అప్పుడు మనుశాస్త్రం ఏం చెప్పింది, ఒక చేత్తో ఎవరైతే నమస్కరిస్తాడో వాడి చెయ్యి తీసేయండి అని చెప్పారు. ఇప్పుడు ఎవరన్నా ఊరుకుంటారా? గుడ్ మార్నింగ్లు కూడా చెప్పట్లేదు. టీచర్లు ఎవరన్నా కనపడితే గుడ్ మార్నింగ్ చెప్పాల్సి వస్తుందేమో అని పక్కకి వెళ్ళిపోతున్నారు పిల్లలందరూ కూడా. మనం ఆ స్కూల్కి, నేను పనిచేసే స్కూల్కి నా చిన్నప్పుడు నాకు విద్య నేర్పినటువంటి మాస్టర్ వాళ్ళ మనవడిని జాయిన్ చేయడానికి వచ్చారు. నేను ఆయనకి నమస్కారం పెడుతుంటే మా పిల్లలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. నాకు అటువంటిది ఏం లేదురా నాయన అని చెప్పాను. సరే అయిపోయింది. రామలక్ష్మణుని ఇరువురికి ఒక్క మాట చెప్పాడు, గురువుగారు ఏం చెప్తే అది చెయ్యండి అంతే. వాళ్ళు చక్కనైనటువంటి హరినామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తున్నారు. మనం కూడా పాడుకుందాం. భావములోన బాహ్యమునందు గోవింద గోవింద పర్వాలేదు, నాకంటే హైట్గానే ఉంది. భావములో బాహ్యమునందు భావములో బాహ్యమునందు గోవింద గోవిందాయని కొలువవో భావములో బాహ్యమునందు గోవింద గోవిందాయని కొలువవో భావములో బాహ్యమునందు
వాయిద్యాలు, చక్కని వాయిద్యాలు ఉంటే నాకు పాడాలనిపిస్తుంది. ఎందుకు? ఇలాంటి పెద్దలందరూ ఆనందిస్తారు కాబట్టి. పమగమ పమగ సని గమ పని సని పని నిని గగ గగని అగ పని 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 నిని పని పని గమ గమ మని పని పమ గమ పని పని పమ గమ పని నిని 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 గా అగదనిత నిద దద నిద దద నిద హరినామ సంకీర్తన చేసుకుంటూ దండకారణ్యానికి చేరుకున్నారు. ఎవరండి? ఎవరెవరు చేరుకున్నారు? అడవికి ఎవరు చేరుకున్నారు స్వామి? వాళ్ళిద్దరే ఉన్నారా? విశ్వామిత్రుడు, ఆయనకు 20 మార్కులు వచ్చాయి అంతేగా. సరే, పెద్దలతో ఆశీర్వచనంతో గురువుగారు అందరూ ఎల్లారెడ్డిపేటలో పల్లెటూరు కదా, 4, 5, 20 మందో ఉంటారనుకున్నా. కూతున్న వాళ్ళు కదలకుండా హరినామ సంకీర్తన చేస్తారని ఉన్నా. ఒకసారి మీకు ఒకసారి గట్టిగా కరతాడుతో. హరినామ సంకీర్తనలో ఉన్నటువంటి రుచి ఏమిటంటే మధురమైనటువంటి పదార్థం.
అందుకే రామాయణాన్ని పంచదార చిలకతో పోల్చారు. పంచదార చిలక ఎక్కడ కొరికినా తీయగానే ఉంటుంది. ఒక తోట తీయగా ఉంటుంది, ఒక తోట పుల్లగా ఉంటుంది, ఒక తోట ఒగరగా ఉంటుంది అని ఉండదు. ఎక్కడైనా తీయగానే ఉంటుంది. అటువంటి హరినామ సంకీర్తన చేసుకుంటూ అడవికి చేరుకున్నారు. ఎవరండి? రామ లక్ష్మణ సమేతుడైనటువంటి విశ్వామిత్రుడు వారు. ఎక్కడికి చేరుకున్నారు? గంగానదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ గంగానదీ తీరానికి చేరుకున్నారు. చేరుకునేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఇంకా విశ్వామిత్రుడు అన్నట్ట, సాయంత్రం అయిపోయింది రామలక్ష్మణుడు, ఇది అడవి కదా, రాక్షసులందరూ కూడా సంచరిస్తూ ఉంటారు, కాబట్టి మనం ఈ రాత్రి కూడా ప్రయాణం చేయకూడదు, ఈ గంగానదీ తీరంలో కాసేపు విశ్రమిద్దామనుకున్నాడు. మరి ఆయన ఏమైనా సామాన్యుడా? రోజు హంసతూడిగా తల్పం మీద పడుకునేటువంటి మహారాజు బిడ్డ. మరి ఇక్కడ చూస్తే అడవి, పచ్చిక బయళ్ళు, ఏం చేయాలి? విశ్వామిత్రుడు లక్ష్మణుడు బాగా ఆలోచించి అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్ళన్నీ చేసి చక్కనటువంటి ప్రతిరోజు శేషపాన్పు మీద పడుకునేటువంటి ఆ విష్ణుమూర్తి ఎలా అయితే పడుకుంటాడో అంత సుందరమైనటువంటి పాన్పును తయారు చేశారు గడ్డి పరగలతోటి. మహారాజు బిడ్డ కాబట్టి ఆదమరిచి నిద్రపోయాడండి రామచంద్రమూర్తి. ఇది ఇప్పుడు ఒక రహస్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక రాముడు ఒక్కడే పడుకున్నాడు అంతే, ముగ్గురు పడుకోలేదు అక్కడ. ఎవరు వాళ్ళు? మొట్టమొదటి వాళ్ళు లక్ష్మణుడు. ఎందుకు? ఆదిశేషుడు. నారాయణమూర్తి ఎప్పుడు కూడా పడుకుంటే తన యొక్క సహస్రమైనటువంటి తలలతోటి సంరక్షిస్తూ ఉంటాడు కదా, వింధ్యామరలు వీస్తూ ఉంటాడు కదా. అటువంటి నారాయణమూర్తి స్వరూపమైనటువంటి రామచంద్రమూర్తి పడుకుంటే లక్ష్మణుడు పడుకుంటాడు కాబట్టి నిద్రపోలేదు స్వామి. ఇంకొకటి ఎవరు? విశ్వామిత్రుడు వారు పడుకోలేదు. ఎందుకంటే అంత అందమైనటువంటి రామచంద్రమూర్తిని ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేక జై నిద్రపోలేదు. విశ్వామిత్రుల వారు కూడా నిద్రపోలేదు. మూడో వాళ్ళు ఎవరు? ప్రకృతి మాత నిద్రపోలేదు, వనదేవత నిద్రపోలేదు. ఆ రామచంద్రమూర్తి రాక నా వనానికి వస్తే నేను నిద్రపోతే ఆ సుందరమూర్తిని మళ్ళా చూడడం కుదురుతుందా అని ముగ్గురు నిద్రపోలేదట. సరే, తెల్లవారుతూ ఉండగా మనందరికీ బాగా వినిపించేటువంటి రాగం, మంచి రాగం, భూపాల రాగం. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూలా కర్తవ్యం దైవమా. రామచంద్ర జై జై. 2 నిమిషాలు ఆగమంటారా? కానీ ఏం చెప్పాడు? కౌసల్యానందన వాళ్ళమ్మ మేడు చెప్పడంతో లేచాడు. అక్కడే ఉన్నటువంటి గంగానదిలో స్నానం చేసి వచ్చారు. ఇద్దరూ శుచి అయి వచ్చి గురువుగారికి నమస్కారం చేసుకున్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నట్టుగా గురుదేవులిద్దరినీ కూడా చక్కగా మనం సన్మానించుకునేటువంటి భాగ్యం కలిగింది ఎల్లారెడ్డిపేట ఆశ్రమంలో. ఈ ఒక పామరుడు హరికథ చెప్తున్నాడని కాకుండా కాసేపు విన్నారు, అది నా ఆనందం. చక్కనైనటువంటి రామలక్ష్మణులు ఇరువురికి కూడా బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, 2 విద్యల్ని ప్రసాదించాడు. ఏమిటి? మొట్టమొదటి విద్య బల, రెండోది అతి బల. బల అతి బల అనేటువంటి 2 విద్యలను ఇచ్చాడు. ఏమిటి దానివల్ల? 1000 సంవత్సరాలు నిద్రపోకుండా ఉండాలి అనుకుంటే నిద్రపోరు. 1000 సంవత్సరాలు ఆహారం అక్కర్లేదంటే అక్కర్లేదు. 1000 సంవత్సరాలు ఓపికతోటి ఉండాలంటే ఓపికతో ఉంటారు. అలసట అనేటువంటిది ఉండదు. 100 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు, 10,000 కిలోమీటర్లు నడిచినా అలసట లేకుండా ఉండడానికి కావాల్సినటువంటి బల అతి బల అనేటువంటి 2 విద్యలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? రాబోయేటువంటి కాలంలో వనయాత్రలో వీళ్ళు వనవాసంలో సంచరిస్తూ ఉండాలి, అప్పుడు ఉపయోగపడతాయి కాబట్టి ఇచ్చాడు. విశ్వామిత్రుడు తక్కువవాడేం కాదు. ఎందుకంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ కూడా తెలిసినటువంటి మహా తపస్వి కాబట్టి బల అతి బల అనేటువంటి విద్యలు ఇచ్చాడు. తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు శస్త్రాలు అన్నింటినీ కూడా ధారపోసాడు.
తందనాహి తందనాపురే తందనా భళ తందనా బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 తందనాహి తందనాపురే తందనా భళ తందనా అవకాశాన్ని బట్టి తర్వాత మొత్తం మాడుకుందాం, ఎందుకంటే కథ అవ్వాలి. సరే, బల అతిబల అనేటువంటి విద్యలు ఇచ్చారు. విద్యనిచ్చి దండకారణ్యంలో ప్రయాణిస్తున్నారు. అక్కడికి ఒక ఆవిడ వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. ఆవిడ ఎలా ఉంది, ఏం చేస్తోంది, మీరు ఇదే వాయిస్తూ ఉండండి. ఒక ఆవిడ వస్తోందండి. నరవాసన ఎంత కమ్మన్న నరవాసన ఎంత కమ్మన్న కళ్ళు త్రాగునప్పుడు ఏమిటిక్కడ ఈ అడవిలో ఎంత రోజుల నుంచి ఎన్ని యుగాల నుంచి నేను చదువుతూ ఉన్నా ఎంత కమ్మనైనటువంటి వాసన ఎప్పుడూ రాలేదే. అనుకుంటూ వస్తోంది. ఎవరు ఆవిడ? ఆవిడని అందరూ తాటకి అన్నారు. తాటకి అనుకుంటూ ఎగురుకుంటూ 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 వస్తోంది. ఎక్కడికి వస్తోంది అనుకుంటూ ఆవిడ అందిట ముగ్గురిని చూసింది అడవిలో. ఒక ఆయనేమో ముసలోడు, గడ్డాలు మీసాలన్నీ ఉన్నాడు. వీణ్ణి ఒక్క గుటకలో మింగేస్తా. కానీ ఇద్దరున్నారే, ఎంత బాగున్నారో, ఎంత అందంగా ఉన్నారో. ఒక ఆయన చూడండి నీలమేఘశ్యాముడు, ఇంకొకడేమో తెల్లగా ఉన్నాడు, దృఢకాయుడు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు. అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత బాగున్నాడో. వీళ్ళని ఒకేసారి తినేస్తే బాగోదు. ఏం చెయ్యాలి? వీళ్ళని ముక్కలుగా చేసుకుని భూలోకవాసులు ఎలాగైతే మాగాయ ముక్కలు ఎలా అయితే పెట్టుకుంటూ ఉంటారో అలా ఒడియాలు వేయించుకుంటా. ఒడియాలు వేయించుకుని నేను జాగ్రత్త పెట్టుకుని కళ్ళు త్రాగున్నప్పుడు కళ్ళు త్రాగున్నప్పుడు ఏమండి రాముడు అనుకున్నట్ట ఓ పర్వతం వస్తుంది అనుకున్నట్ట.
ఆవిడ చూద్దాం అనుకున్నాడు రాముడు. ఎలా ఉన్నాడు చూద్దాం, ఇట్లా చూశాడు, కనపడలే. అంత ఎత్తుగా ఉంది ఆవిడ, తాటకి అంత ఎత్తుగా ఉంది. కానీ విశ్వామిత్రుడు అన్నట్ట, రామచంద్ర, మన యాగాన్ని విధ్వంసం చేస్తున్నట్టు శాపవశాత్తు ఈ దండకారణ్యంలో రాక్షసులా పడి ఉంది ఆవిడ. మరి ఆవిడకి శాపమోచనం కావాలంటే రామచంద్రమూర్తి వల్లే అవుతుంది. అటువంటిది